దేవునికి స్తోత్రం కలుగును గాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వాక్యం మాత్రమే మనం చదువుకొని ముందుకు వెళ్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకున్నాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఈ చోట దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని అని అంటే, దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని నేను వేడుకొనుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారంగా 1-2 వాక్యాల ప్రకారంగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని మన ప్రభువైన యేసుక్రీస్తు తాను చనిపోయి మనల్ని బ్రతికించాడు. అదేవిధంగా 2వ అధ్యాయము 7-8 వాక్యాలు రాయబడిన మరొక అంశం ఏమిటంటే, కేవలం మనం కృప ద్వారా రక్షింపబడి ఉన్నాం కనుక దేవుడు తన యొక్క అమూల్యమైన కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. కృప అంటే ఏ యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చేది దేవుని యొక్క కృప. అర్హత లేని వ్యక్తులకు అర్హతను ప్రసాదించేది దేవుని యొక్క కృప. మనం ఘోర పాపులం, నిత్య నరకాగ్నికి వారసులం. అలాంటి మనల్ని ఏ నీతి కార్యాలు చేయకుండానే, ఏ పూజలు పునస్కారాలు లేకుండానే దేవాది దేవుడే మన కొరకు రక్తాన్ని చిందించి తాను మన కొరకు బలైపోయి మన పాపానంతా తన మీద వేసుకొని శాపగ్రస్తమైన సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షణ మనకు అనుగ్రహించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోగ్యత లేని వారికి దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప అర్హత, మరి రక్షణ పొందటానికి ఏమాత్రం కూడా అర్హత లేని మనకు దేవుడు తన కృప ద్వారా రక్షణ ఇచ్చినట్లుగా ఈ చోట మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. కనుక కృప ద్వారా రక్షణ పొందిన మనం, కృపలోని సకల ఆశీర్వాదాలను అనుభవిస్తున్న మనం, కొరింథీ సంఘంతో ఆ రోజు అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈ రాత్రి ఆయన మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు దేవుడు మీకు అనుగ్రహించిన కృపను నిరర్ధకం చేసుకోవద్దు అని రోజు మనల్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ జూమ్ లో ఉన్న మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని కృప నిరర్ధకమైపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి జోలికి నేను వెళ్ళలేదు, కానీ దేవుని కృపకు మనం దూరమయ్యే సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే, ఆయన తన కృపని మన నుంచి దూరం చేయడు, కానీ దేవుని కృప నుండి మనమే దూరం అయిపోయే అవకాశం ఉందట. ఆయన కృపట నిరంతరం మన మీద నిలిపి ఉంచాలనే చూస్తాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 2-3 వాక్య 22-23 వాక్యాల్లో మనం చూస్తే, దేవుని యొక్క కృపట ఎప్పుడు మన మీద నిలిపి ఉంచాలని ఆయన చిత్తమట. ఆయన కృప ఎన్నడూ మన దగ్గర నుంచి విడిపోవడానికి ఇష్టపడదట. ఎందుకంటే ఆయన విడువుడు ఎడబాయిడట. అలాంటి దేవుడు మనకున్నాడు. కానీ దేవుని కృప మన నుంచి దూరం అయిపోయే సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. దానికి సంబంధించిన సబ్జెక్టులోకి నేను పోవట్లేదు, కానీ ఈ కృపలో ఉన్న ఆశీర్వాదాలు ఎరిగిన అపోస్తలుడైన పౌలు కృపలో చివరి దాకా నిలిచి 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వాక్యాలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, ఏమండి నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటూ ఆయన ఈ లోకాన్ని విడిచినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకు ఈ కృపలో ఏముందని పౌలు గారు చివరి వరకు కూడా ఆ కృపలో నిలిచి ఉన్నాడు. కృప నుంచి తప్పిపోయే అంశాలు చాలా ఉన్నాయి, కానీ ఆ కృప నుండి ఆయన తప్పిపోవడానికి ఇష్టపడకుండా కృపలోనే చివరి వరకు ఆయన నిలిచి ఉన్నాడు. ఏమిటి కృప ద్వారా ఆయన పొందిన ఆశీర్వాదం అంటే, రక్షణ పొందడం మాత్రమే కాకుండా ఈ కృపలో మరికొన్ని ఆశీర్వాదాలు ఆయన తన యొక్క జీవితంలో చూశాడు. కనుకనే కృపలోనే నిలిచి మంచి పోరాటం పోరాడగలిగినట్లుగా మనం ఈ చోట చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
12వ అధ్యాయంలో పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉందట. ఆ ముళ్ళు అంటే అది శరీర సంబంధమైన బలహీనత కావచ్చు, లేకపోతే ఏదైనా రోగం కావచ్చు, లేకపోతే ఏదైనా పెయిన్ కావచ్చు. రకరకాలుగా బైబిల్ పండితులు విశ్లేషిస్తారు. అయితే చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఆయన కంటి జబ్బు ఉంది. ఆ కంటి జబ్బు వల్ల ఆయన ఎంతో సేవ చేయాలని ఆశపడ్డాడు, కానీ సేవ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకే గలతీయులకు రాస్తూ 5వ అధ్యాయంలో చివరి మాటల్లో ఆయన అంటున్న మాట ఏంటంటే, నేను గలతీయులకు రాసిన పత్రికలు చివరి వాక్యాలు అంటున్నమాట, నేను పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నాను ఈ ఉత్తరం అంటున్నాడు. ఆయనకి కంటి జబ్బు ఉందని కొంతమంది యొక్క అభిప్రాయం. అలా కాకుండా ఏదైనా ఫిజికల్ పెయిన్, ఇతర పెయిన్ ఏదైనా ఉందేమోనని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఆయన్ని ఎప్పుడూ గుచ్చుతూనే ఉంటుందట. ఆయన అంటాడు 12వ అధ్యాయం 1 నుండి మీరు చదువుకుంటే, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాలో ఒక ముళ్ళు ఉంది అంటాడు. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా తాను బలహీనుడని తనకు అర్థమవుతూ ఉందన్నమాట. అయితే పౌలు గారికి ఉన్న ప్రత్యక్షతలు చాలా గొప్పగా ఉన్నాయి. ఆయన ద్వారా అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, రోగులు స్వస్థపరచబడ్డారు. ఏమండి, ఆయన పరలోకానికి కూడా వెళ్ళి వచ్చాడు. పరలోకంలో ఉచ్చరింప శక్యము గాని మూలుగులుగా విన్నాడు. దేవుని సింహాసనాన్ని కూడా చూశాడు. పరలోకంలో భాషలు విన్నాడు ఆయన. ఏమండి, చాలా చాలా అద్భుతాలు ఆయన ద్వారా జరిగాయి. చాలా ఆశ్చర్యకార్యాలు ఆయన ద్వారా జరిగాయి. ఘనమైన సేవ చేశాడు ఆయన. ఆయన అంటాడు, నేను హెచ్చిపోకుండా నిమిత్తము, నాలో గర్వం రాకుండా నాలో ఈ ముళ్ళు ఉందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఆ సమయంలో ఈ ముళ్ళు తొలగించమని ఏమండి 12వ అధ్యాయం 2 కొరింథీ 8-9 వాక్యాల్లో 3 సార్లు ప్రభువుని వేడుకున్నాను. ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తొలగించు, ఈ పెయిన్ నా దగ్గర నుంచి తొలగించు, ఈ బాధ నా నుంచి తొలగించు, ఇది నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకా నీ సేవ చేయాలని ఆశగా ఉంది, ఇంకా నీ కొరకు పరిగెత్తాలని కోరికగా ఉంది, కాబట్టి ఈ ముళ్ళు నా దగ్గర నుంచి తొలగించమని ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడట 9వ వాక్యంలో 12:9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నా కృప నీకు చాలని ప్రభు అన్నాడటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట అనిన వెంటనే కృపలోని ఆశీర్వాదాలు ఎరిగిన పౌలు గారు ఇక మౌనంగా ఉండిపోయాడు. ఇక మరలా ఆ ముళ్ళు తొలగించమని ఆయన ప్రార్థన చేసినట్లుగా ఎక్కడా లేదు. ఆ 12వ అధ్యాయంలోనే 3 సార్లు ప్రార్థన చేశాను అంటున్నాడు. దేవుడట నా కృప నీకు చాలు అన్నాడట. ఆ కృప చాలు అన్న వెంటనే ఆయన మౌనంగా అయిపోయి ఆ విషయమే ప్రార్థించడం మానేసాడట. ఏంటి ఈ కృపలో ఆయన చూసిన ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదాలు, రక్షింపబడటం అనే దేవుని కృప, ఇంకా రకరకాల ఆశీర్వాదాలు కృపలో దాగి ఉన్నాయి. స్వస్థత కానీ ఇవన్నీ కూడా కృపలో దాగి ఉన్న ఆశీర్వాదాలు. ఇంతకంటే పౌలు గారికి చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, ఏమంటే మంచి పోరాటానికి, ఏమంటే అంత బలవంతుడిగా పరిచయం చేయడానికి చివరి దాకా కూడా దేవుడు ఒక రకంగా 3 మార్లు ప్రార్థన చేసినా గానీ నా కృప నీకు చాలును, నేను స్వస్థపరచను పో అన్నట్టే దేవుడు డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేసాడు. నేను ఆ ముళ్ళు మాత్రం తీసేయను అన్నాడు. అప్పుడైనా పౌలు గారు అలిగి దేవుడి మీద వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే కొద్ది సేవ చేయటం వల్ల తగ్గించవచ్చు కదా, లేకపోతే సేవ మానొచ్చు కదా. సరేలే ప్రభు, నువ్వు ఎట్లా ఈ ముళ్ళు తీసేయను అంటున్నావు కదా, ఈ బాధ తీసేయను, ఈ రోగం స్వస్థపరచను అంటున్నావు కదా, ఇక నేను నీ సేవ చేయనులే అని చెప్పి అలిగి ఉండొచ్చు కదా, సేవ ముగించి ఉండొచ్చు కదా, బైబిల్ మూసేసి ఉండొచ్చు కదా. ఎందుకు మూసేయలేదు? ఎందుకు సేవ మానలేదు? ఏంటి ఆ కృపలో ఇంకా ఏమి టేస్ట్ చేశాడు ఆయన? ఆ కృపలో ఇంకేం ఆశీర్వాదాన్ని ఆయన చూశాడు అనే విషయాన్ని కనుక గమనించినట్లయితే 3 విషయాలు ప్రభు నాకు బయలుపరిచిన విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ కృపలో ఉన్న మొట్టమొదటి ఆశీర్వాదాన్ని కనుక మనం గమనిస్తే ఆ 9వ వాక్యంలోనే చదువుతాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును,
క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపలోని ఈయన చూసిన కృపలో దాగి ఉన్న మర్మమైన ఆశీర్వాదాన్ని ఈయన చూసింది ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే నా కృప నీకు చాలును అన్నాడో వెంటనే ఆయన బలహీనతలో కూడా బలవంతుడైపోయాడంటండి. బలహీనతలో కూడా ఆయన బలవంతునిగా మారాడట. అతను నడుస్తుంటే ఇతనేం వాక్యం చెప్తాడో అనిపించేది స్టేజ్ ఎక్కేదాకా కూడా. స్టేజ్ ఎక్కిన తర్వాత సింహంలాగా అతను మాట్లాడుతుంటే, గర్జిస్తుంటే ప్రజలు ఆశ్చర్యచకితులు అయ్యేవాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం చూస్తే, ఒక సేవకుడు శరీర రీతిగా బలహీనుడు. ఇతన్ని చూస్తే ఇతనేం వాక్యం చెప్తాడో స్టేజ్ సరిగా ఎక్కలేకపోతున్నాడు అనుకుంటారు. కానీ మైక్ తీసుకున్న తర్వాత ఆ నోటి నుంచి వచ్చే ఆ మాటలు, ఆ వాగ్దాటి, పరిశుద్ధాత్మ యొక్క ఆ మాటలు గమనించినప్పుడు ప్రజలు ఇతడు బలహీనుడు కాడు, బలవంతుడని సాక్ష్యం చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని యొక్క కృపలో దాగి ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసండి. బలహీనతలో ఉన్న క్రైస్తవుడిని నా ప్రభు బలవంతుడిగా మార్చి తన పరిచర్యకు, తన యొక్క విశ్వాస జీవితంలో బలవంతునిగా వాడుకుంటాడు. ఈ విషయాన్ని పౌలు గారు గుర్తించారండి. అందుకే ఆయన కృప నాకు చాలును అని చెప్పి 3 సార్లు ప్రార్థన చేసిన, నా కృప నీకు చాలునని దేవుడు అనిన వెంటనే అతను మౌనం అయిపోవటానికి కారణం ఏంటి తెలుసండి. అతడు ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడయ్యాడట. ఆ బలహీనతలో అతను ప్రకటించే ఆ వాక్యమట కొన్ని వేల మంది ప్రజల హృదయాలను తాకిందంటండి. అందుకు పౌలు గారు చివరి వరకు కృపలోనే నిలిచి ఉన్నాడు. ఎన్ని బలహీనతలు ఎదురైనా కృపలోనే నిలిచి ఉన్నాడు. కృప నుండి పొరపాటును కూడా దూరం కావడానికి ఇష్టపడలేదు. పైగా ఆ కృపలో నిలిచి ఉన్న వ్యక్తికి అక్కడే రాయబడింది, ఇబ్బందులు వచ్చాయట, నిందలు వచ్చాయట, బలహీనతలు వచ్చాయట, హింసలు వచ్చాయి, ఉపద్రవాలు వచ్చాయి. సంతోషించాడే గాని నా బ్రతుకు ఎందుకు ఇలా అయిందని పొరపాటును కూడా ఆలోచన చేయలేదండి. ఇది కృపలో ఆయన చూసిన మర్మం మరుగైన గొప్ప ఆశీర్వాదం. అందుకే పౌలు గారు నిలబడగలిగారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వాక్యాల్లో కూడా ఆయన అనే మాట ఏంటి తెలుసండి. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతోషంగా నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. 11, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఎరుగుదును, సంపన్న స్థితిలో ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనిండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను. ఇక నా అంతటి నేనేం చేయలేను. నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. కృప ద్వారా నేను చేస్తున్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. కారణం కృపలో ఇది గొప్ప ఆశీర్వాదం. నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండేట్లుగా దేవుని కృప నన్ను చేసింది. కనుక దేవుడు నా కృప నీకు చాలును అని సెలవిచ్చిన వెంటనే నేను మౌనంగా మారిపోయాను. ఇంకా మరలా తిరిగి నేను ఆయన్ని విసిగించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని యొక్క కృపలో కనుక మనం నిలిచి ఉంటే బలహీనతలోనే నా ప్రభు మనల్ని బలవంతునిగా చేస్తాడు. అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండునట్లుగా మనకు నేర్పిస్తాడు. ఆయన యొక్క పరిచర్య మన ద్వారా ఘనమైన పరిచర్య, మన యొక్క విశ్వాస జీవితం ఘనమైనదిగా, అనేకులకు మాదిరికరమైనదిగా మన జీవితాన్ని అయినా చేస్తాడు. ఈ విషయాన్ని పౌలు గారు గుర్తించాడు. రెండో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, మరి ఈ కృప ద్వారా మరొక ఆశీర్వాదాన్ని కూడా ఆయన సూచన విషయాన్ని మనం చూస్తే, ఈ కృపలో నిలిచి ఉండటం ద్వారా ఆయన నేర్చుకున్న మరొక అంశం ఏంటంటే, ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
18వ వాక్యం, ఎవడును తనను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనా ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగినట్లు వెర్రివాడు కావలను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. 21వ వాక్యం, కాబట్టి ఎవడును మనుషులందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను అపోల్లో అయినను కేఫా అయినను లోకమైనను జీవమైనను మరణమైనను ప్రస్తుతమందున్నవైనను రాబోచున్నదవైనను సమస్తమును మీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ యొక్క కృపలో నిలిచి ఉన్నందున పౌలు గారు తెలుసుకున్న కృపలోని మరొక ఆశీర్వాదాన్ని ఆయన నేర్చుకున్నది, ఆశీర్వాదాన్ని పొందింది ఏంటి తెలుసండి? ఏమండి, లోకస్తులు గర్వించినట్లుగా, లోకస్తులు తాము జ్ఞానులు అనుకున్నట్లుగా ఆయన లోకస్తుల వలె జ్ఞానిని అనుకొని తాను మోసపరుచుకోకుండా, ఏమండి, క్రీస్తునందు క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, ఏమండి, మనుషుల్ని బట్టి ఆయన అతిశయింపకుండా కేవలం దేవుని బట్టి అతిశయించే వ్యక్తిగా మారాడు. కృపలో మరొక ఆశీర్వాదం ఏంటంటే, బలహీనతలో ఆయన బలవంతుడు కావటమే కాకుండా హెచ్చించుకోవటానికి ప్రయత్నించినా కూడా ఆ కృప, దేవుని యొక్క కృప శరీరంలో ఉన్న ముళ్ళుంటే తొలగించమని 3 సార్లు పౌలు గారు అడిగితే, నా కృప నీకు చాలనన్న ప్రభు ఆ కృప ద్వారా పౌలు జీవితంలో చేసిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసండి? అత్యధికంగా హెచ్చిపోకుండా దేవుడు ఆయన్ని చేశాడు. కృపలో నిలిచి ఉన్న మన జీవితంలో కలిగే ఆశీర్వాదం ఏంటంటే, మనము హెచ్చిపోకుండా దేవుడు మనల్ని దీనులుగా ఉంచుతాడండి. దేవుని యొక్క కృప మనల్ని దీనులుగా నిలబెడుతుంది. కృప నుంచి దూరం అయితే గర్విష్ఠులు అవుతాం, కృపలో నిలిచి ఉంటే దీనులుగా ఉంటాం. పౌలు గారు అదే 12వ అధ్యాయంలో 2 కొరింథీయులు అంటాడు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఉన్న ముళ్ళు అంటాడు. దేవుని యొక్క కృప పౌలు గారిని దీనుడిగా నిలబెట్టిందండి. అందుకే దీనుడికి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి గనక సింహాసనాన్ని చేరగలిగాడు పౌలు గారు. అందుకే కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, మీరు జ్ఞానులుగా భావించవద్దు, మిమ్మల్ని మీరు దేవుని దృష్టికి వెర్రివారు కాండి. దేవుని లోకం దృష్టిలో వెర్రివారిగా ఉండండి. లోకం దృష్టిలో మీరు జ్ఞానులుగా ఉండాల్సిన అవసరం లేదు. మనుషుల యందు మీరు అతిశయపడద్దు. మీరెవరంటే క్రీస్తు వారు. అదే 4వ అధ్యాయము 5వ వాక్యంలో అంటాడు చూడండి. 4వ అధ్యాయం 5వ వాక్యంలో, ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది. కృపలో నిలిచి ఉన్న వాడికి మెప్పు దేవుని వల్ల కలుగుతుంది. కృపలో లేని వాడికి మెప్పు మనుషుల వల్ల కలుగుతుంది. ఎవరైనా మనుషుల చేత మెప్పు పొందుతున్నారు అంటే అది చాలా ప్రమాదకరము. నీకు నాకు మెప్పు దేవుని వల్ల మాత్రమే కలగాలి. దేవుని వల్ల మెప్పు ఎవరు పొందగలుగుతారంటే కృపలో నిలిచి ఉన్నవారు మాత్రమే పొందగలుగుతారు. కృపలో ఎవరు నిలిచి ఉండగలరంటే లోకం దృష్టిలో వెర్రివారు, దేవుని దృష్టిలో జ్ఞానవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు క్రీస్తు వారు, వారు మనుషులను బట్టి పొరపాటును కూడా అతిశయించరు. పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు, ఏమంటే నా కృప నీకు చాలునని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఆ కృపలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే పౌలు గారు హెచ్చిపోకుండా దీనుడిగా ఉండగలిగాడు. పౌలు గారికి మెప్పు దేవుని వలన కలిగింది. పౌలు గారికి ప్రతి క్షణము గుర్తొచ్చేది ఏంటి తెలుసా? నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు వాడను, నేను లోకానికి వెర్రివాడను, నేను మనుషులను చూసి అతిశయించకూడదు, నేను దేవుని అందే అతిశయిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలరా, కృపలో ఆ కృప చాలును అన్న మాట వినిన వెంటనే ఆ కృపలోని దాగి ఉన్న మరుగైన ఆశీర్వాదాలని పౌలు గారు గుర్తించి మెప్పు దేవుని వల్ల పొందగలిగాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరొక విషయాన్ని కూడా మీ దృష్టికి చివరిగా తీసుకొస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, నేను మనుషుల దయను సంపాదించుకొని చూసేవాడనైతే క్రీస్తు దాసుడును కాకే పోవుదును అంటున్నాడు.
ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యంలో అంటున్నాడు, శరీరుల్ని తనకు ఆధారంగా చేసుకుని యెహోవా మీద నుంచి మనసు తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. అందుకే పౌలు గారు మనుషుల యందు అతిశయించకుండా, శరీరులను తనకు ఆధారంగా చేసుకోకుండా, దేవుని కృపను బట్టి దేవుణ్ణి ఆధారంగా చేసుకొని తన శరీరంలో ముళ్ళున్నప్పటికి కూడా నాకు మెప్పు ఘనత మహిమ దేవుని వల్ల మాత్రమే కలుగుతుందని కృపలో నిలిచి ఉండగలిగాడు. దేవుని వలన మెప్పు పొందగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయం కూడా మనం గమనించినట్లయితే, ఈ కృపలో దాగి ఉన్న మరొక ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని ఆలోచిస్తున్నట్లయితే, కృపలో దాగి ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతడు విజయోత్సవాన్ని, అతని జీవితంలో విజయమే అతని జీవితంలో పొందగలుగుతాడు. అతడు విజయుడిగా నిలవగలుగుతాడు. ఫైనల్ గా హీ విల్ బి విక్టోరియస్. అతడు తన యొక్క విశ్వాస జీవితంలో విజయం సాధించగలుగుతాడు. పౌలు గారి జీవితంలో విజయానికి గల కారణం ఏంటి తెలుసండి? దేవుడు పలికిన నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పంలోనే ఆ కృపలో నిలిచి, కృప నుండి దూరం కాకుండా నిలిచి ఉన్నాడు గనక పౌలు గారు తన యొక్క సేవా జీవితంలో విజయోత్సవముతో దేవుడు ఆయన్ని ఊరేగించాడు. అత్యధిక విజయాన్ని ఆయన అన్ని విషయాల్లో కూడా పొందగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. శ్రమల్లో విజయం పొందాడు. ఏమండి, కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో విజయం సంపాదించాడు. చివరికి ప్రధానులైన అధికారులైన అన్నిటి మీద కూడా, ఈ లోక సంబంధమైన వాటన్నిటి మీద కూడా విజయం సాధించగలిగాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం మీద విజయం సాధించగలిగి అనేకులకు సువాసనకరంగా జీవించగలిగాడు. ఈ కృపలో దాగి ఉన్న మరొక ఆశీర్వాదం విజయోత్సవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 35వ వాక్యంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అందును గూర్చి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యధిక విజయం పొందుచున్నాము. క్రైస్తవ జీవితంలో అత్యధిక విజయం పొందగలగటానికి కారణం ఏమిటంటే, మనల్ని ప్రేమించిన యేసు, మనల్ని ప్రేమించి మన కొరకు బలి అయిన యేసు, మనల్ని ప్రేమించి మన కొరకు బలి అయి పునరుద్ధారుడై తిరిగి లేచిన యేసు పౌలు గారికి చెప్తున్నాడు, నా కృప నీకు చాలు అంటున్నాడండి. ఎప్పుడైతే ఆ మాట పలికాడో, మారు మాట మాట్లాడకుండా ఆ కృపకు లోబడ్డాడు, కృపలో నిలిచి ఉన్నాడు. కనుకనే పౌలు గారి యొక్క సేవా జీవితంలో అత్యధిక విజయాన్ని పొందగలిగాడు. తాను మాత్రమే కాదు, తనతో ఉన్న వారందరూ కూడా విజయోత్సవంలో ఊరేగింపబడినట్లుగా చేశాడు. అనేకులకు పరిమళ వాసనగా మార్చబడ్డాడు. ఏమండి, ఏది కూడా ఆయన్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాప లేకపోయాయండి. క్రీస్తు ప్రేమ నుండి ఆయన్ని ఏది దూరం చేయలేకపోయాయి. కారణం ఏంటి తెలుసా? కృప. ఆయన కృపలో నిలిచి ఉన్నాడు గనక క్రీస్తు ప్రేమ నుండి దూరం కాలేకుండా పోయాడు. క్రీస్తు ప్రేమకు దూరం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడెవడు అంటున్నాడు. తానే కాదు, తన వలే నీ కృప నాకు చాలు ప్రభువా, నీ కృపలో నేను నిలిచి ఉంటాను అని ఎవరైతే తీర్మానం చేయగలరో, ఏమండి, అట్టి తీర్మానం చేసిన మనందరం కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపనేరదు. ఆయన ప్రేమ వర్షం ఎప్పుడూ మన మీద ఆయన కుమ్మరిస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటాడు. ఆయన కృప నిరంతరం మన మీద నిలిచి ఉంటే ఉంటుంది. ఆ కృపలో ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. ఆ కృపలో మనం ఆ కృపలో నిలిచి ఉండటం ద్వారా విజయం పొందగలుగుతాం. ఆ కృపలో నిలిచి ఉండటం ద్వారా బలహీనతలో మనం
బలవంతులుగా మార్చబడతాం. ఆ కృపలో నిలిచి ఉండటం ద్వారా మనం మనుషుల్ని బట్టి అతిశయించపడకుండా, మనుషుల వల్ల మెప్పు పొందకుండా దేవుని వల్ల మాత్రమే మనం మెప్పు పొందగలుగుతాం. కనుక దేవుని వల్ల మెప్పు కలగాలన్నా, ఏమండి, అన్ని విషయాల్లో మనం విజయోత్సవంతో ఊరేగాలన్నా, బలహీనతల్లో కూడా మనం కుంగిపోకుండా బలవంతులుగా ఉండాలన్నా ఆయన కృప మనకు కావాలండి. అందుకే ప్రభు నా కృప నీకు చాలునని పౌలు గారికి చెప్పిన వెంటనే ఆ కృపకు లోబడ్డాడు. ఆ కృప నుండి ఆయన దూరం కావటానికి ప్రయత్నం చేయలేదు. ఆ కృపలో చివరి వరకు నిలిచి కృపలోనే తన జీవితాన్ని ముగించాడు. మంచి పోరాటం పోరాడాడు. తన పరుగు కడముట్టించాడు. ఏమండి, మహిమ శరీరంగా మార్చబట్టు కొరకు తన దేహాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దైవ సేవకుడు. ఆయన గురించి అదే 2 కొరింథీ 12వ అధ్యాయంలోనే రాయబడిన మాటలు మనం గమనించినట్లయితే ఆయన ద్వారా గొప్ప అద్భుతాలు మహత్కార్యాలు జరిగాయట. ఏమండి, 12వ వాక్యంలో అంటాడు, 12:12 సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్య నిజముగా కనపరచబడెను. అంటే ఒక అపోస్తలుడిగా సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఆయన సేవా జీవితం ద్వారా ఏమండి చేయగలిగాడు. దేవుని కృప ద్వారా చేయగలిగాడు. అయితే ఆయన మనుషుల మెప్పును ఏమాత్రం కోరుకోలేదండి. 11వ వాక్యాలు అంటాడు, మీ చేత మెప్పు పొందవలసిన వాడను నేను, అయినప్పటికీ కూడా నా మెప్పు దేవుని వల్లనే కావాలని ఆయన కోరుకున్నట్లుగా మనం చూడొచ్చు. మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలులకు అంటే నేను ఏమాత్రం తక్కువ వాడను కాను గాని, ఏమండి, అపోస్తలులందరికంటే ఘనమైన సేవ నేను చేసినప్పటికీ కూడా నన్ను నేను తగ్గించుకోవటానికే ప్రయత్నం చేశాను కానీ పొరపాటును కూడా నేను హెచ్చిపోవటానికి ప్రయత్నం చేయలేదు. కారణం, కృపలో నిలిచి ఉన్నాను కనుక. కృపలో నిలిచి ఉండని వ్యక్తి అతిశయించడానికి ఇష్టపడతాడు. కృపలో నిలిచి ఉండని వ్యక్తి ఓడిపోయే అవకాశం ఉంది. కృపలో నిలిచి ఉండని వ్యక్తి బలహీనతలో కుంగిపోయే అవకాశం ఉంది. బలహీనతలో బలవంతుడు కాకపోవచ్చు. ఏమండి, కృపలో నిలిచి ఉండే వ్యక్తి మనుషుల వల్ల మెప్పు కోరుకుంటాడు. కానీ దేవుని యొక్క కృపలో నిలిచి ఉన్నాడు కనుకనే దేవుని ద్వారా మెప్పు పొందాలని ఆశపడ్డాడు, మెప్పు పొందాడు. విజయం కొరకు వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి ఎద్దకు పరిగెత్తాడు. విజయం కొరకు విజయం సాధించాడు. అనేక సంవత్సరాలు బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా బలహీనతలో బలవంతుడిగా మార్చబడి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అంటున్నాడు. ప్రభు కృప ద్వారా బలవంతుడిగా మార్చబడి ఘనమైన సేవ చేసి విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి తన పరుగుని కడముట్టించగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి దేవుని కృప కొరకు మనం కనిపెడదాం. ప్రభువా, నీ కృప నాకు చాలును, నీ కృపలో నేను నిలిచి ఉంటాను, నీ కృపలోని సకల ఆశీర్వాదాలు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా ప్రభు మన పక్షంగా కార్యం చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన కృప కొరకు మనం వేడుకుందాం. పౌలు గారు 3 సార్లు వేడుకున్నాడు, ఇంకా తర్వాత అడగల. ఎందుకు అడగలేదంటే ఆ కృపలోని ఆశీర్వాదాలు ఎరిగిన వ్యక్తి కనుక. మనల్ని కూడా ప్రభు ప్రార్థన చేయమని అంటున్నాడు. ఒకవేళ ప్రభు గనక నా కృప నీకు చాలని నాతో గాని మీతో గాని ఏ విషయమైనా చెప్తే, ఏ విషయమైనా మనం అడిగినప్పుడు మనం మౌనంగా ఉండటం మంచిది. ఆయన చెప్పనంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏ విషయమైనా, ఆరోగ్య విషయమైనా, పిల్లల విషయమైనా ప్రార్థన చేస్తూనే ఉండాలి. పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశాడు. అక్కడ 3 సార్లు రాశాడు, మరి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు తెలియదు. ఫైనల్ గా ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నా కృప నీకు చాలని అన్నాడు. ఈ రాత్రి మనం ప్రార్థన ఆపకూడదు, స్తుతి మానద్దు, ప్రార్థన ఆపద్దు. ప్రార్థిస్తూనే ఉండాలి. మన ఏ విషయమైనా సరే ప్రభు సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. కానీ కృప నుంచి ఎప్పుడు దూరం కాకూడదండి. కృపలో నిలిచి ఉండండి, ప్రార్థించండి. కృపకు దూరం కావద్దు, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కృప దినదినము మన ఎడల అత్యధికంగా ఉంటుందటండి. ఆయన వాత్సల్యత అంటే రోజు రోజుకి మన మీద పెరుగుతుందట. ఈ రోజు ఈ రోజు
ప్రేమించిన దేవుడు ప్రేమ రేపటికి మన మీద ఇంకా పెరుగుతుందట. ప్రేమ, ఆయన వాత్సల్యం మన మీద రోజు రోజుకి పెరుగుతుందట, నిరంతరం పెరుగుతుందట. అంత గొప్ప ప్రేమ అయింది. ఎప్పుడు మన మీద ఆయన వాత్సల్యత పెరుగుతుందంటే మనం ఆయన కృపలో నిలిచి ఉండే కొద్దీ ఆయనకి మన మీద ఇంకా ప్రేమ ఎక్కువైపోద్దండి. ఇంకా ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన కష్టం కలిగితే ఆయన చూడలేడు కదండి. కాబట్టి ఆయన ప్రేమని మన మీద, ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తాడు, కానీ మరింతగా ఆయన మనల్ని ప్రేమించేటట్లుగా ఆయనకి మరింతగా సమీపస్తులుగా ఉండగలిగితే, ఆ కృపలో నిలవగలిగితే, ఏమండి కొన్ని బలహీనతలు కూడా మనం వెళ్తున్నా ప్రభు మనల్ని బలవంతులుగా చేస్తాడు. మనకి ఆయన ద్వారా మెప్పు కలిగేటట్లుగా చేస్తాడు. మెప్పు, మహిమ, ఘనత ఆయన ద్వారా కలిగేటట్లుగా చేస్తాడు. ఏమండి అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం చేయు ప్రతి కార్యములో కూడా, అది సేవ అయినా, విశ్వాస జీవితమైన, కుటుంబ జీవితమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, మనం ఓడిపోకుండా మనకి విజయం అనుగ్రహిస్తాడండి. అలాంటి దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది కూడా దూరపరచకూడదండి. పౌలు గారిని హింస వచ్చింది, ఉపద్రవం వచ్చింది, కరువు వచ్చింది, ఖడ్గం వచ్చింది, ఏది ఆయన ప్రేమ నుండి పౌలు గారిని దూరం చేయలేకపోయాయి, క్రీస్తు ప్రేమ నుండి. ఎందుకంటే ఆయన అలాగే పట్టుకుని క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్నాడు. ఒక జల గనక ఏ విధంగా పట్టుకుంటారో చూడండి. ఒక మనిషిని పట్టింది అనుకోండి జలగా, అసలు వదలదు తొందరగా, పొరపాటును కూడా. అంతకంటే బలంగా ఒక ఉడుం పట్టులాగా, ప్రభువా ఏమైనా సరే నీ ప్రేమ నుండి మాత్రం నేను దూరం కాను. నా శరీరంలో ముళ్ళుంది, అయినా నీ దగ్గర నుంచి నేను దూరం కాను. నన్ను రాళ్లతో కొడుతున్నారు, అయినా నీ యొద్ద నుండి నేను దూరం కాను. నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? ఆకాశం ముందు నువ్వు ఉన్నావు, భూమి మీద నువ్వు ఉన్నావు, అగాధంలో నువ్వు ఉన్నావు, నీళ్లలో నువ్వు ఉన్నావు, చెట్ల చాటున, పుట్టల చాటున ఎక్కడ దాక్కున్నా నువ్వు ఉన్నావు. నీకు దూరంగా నేను ఎక్కడికి వెళ్ళగలను? నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా. చావైనా బ్రతుకైనా నీతోనే నిలిచి ఉంటాను. నన్ను ఆశీర్వదించే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నిన్ను పోనివ్వను. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా పోరాడుతూనే ఉంటాను ప్రభువా. చివరికి ఇశ్రాయేలుగా మారేంత వరకు పోరాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అలాంటి పోరాట పటిమ కలిగిన విశ్వాసులుగా, సేవకులుగా మీరు నేను ఉండాలి. ఎప్పటి వరకు పోరాడాలంటే ఈ జీవం ఉన్నంత వరకు పోరాడాల్సిందే. ఎప్పటి వరకు పోరాడాలంటే ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్లే వరకు పోరాడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పోరాటంలో విజయం ఎప్పుడో మనకు తెలియదు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుకి ఆ రాత్రే విజయం వచ్చింది. దావీదు విజయం పొందడానికి 10 సంవత్సరాల టైం పట్టింది. యోసేపు విజయం సాధించడానికి 17 సంవత్సరాల టైం పట్టింది. 17 years పట్టింది యోసేపు విజయం సాధించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి జీవితంలో ఆయన ప్రతిదినము విజయోత్సవంతోనే ఊరేగాడు. క్రీస్తు రక్తంతో కడగబడిన మనకు ప్రతిరోజు విజయమే, జయమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా మనకు అపజయం అనేది లేదు. కారణం మన దేవుడు విజయశీలుడు. ఆయన విజయాన్ని పొందిన దేవుడు మన దేవుడు. క్రైస్ట్ ఈజ్ విక్టర్, సో దట్ వీఆర్ విక్టోరియస్. మనం కూడా విజయులమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి నమ్మకంతో, విశ్వాసంతో ఆయన కృపలో నిలిచి ముందుకు సాగాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ, దేవుని ద్వారా మెప్పు పొందే ప్రార్థన యోధులుగా మనం మారాలని, మనుషుల మెప్పు పొందేవారిగా మనం ఉండకూడదని, విజయోత్సవంతో ఊరేగింపబడే వారిగా మనం ఉండాలని, బలహీనతల్లో ఏ బలహీనత మనల్ని ఏం చేయలేదు, మనం బలవంతులం. ఏ కరువు, ఏ నింద, ఏ హింస మనల్ని ఏం చేయలేదు, మనం బలవంతులం. మనల్ని ప్రేమించే క్రీస్తు ఆత్మ మన మీద నిలిచి ఉంది. ధైర్యంగా ముందుకు సాగుదాం, మంచి పోరాటం పోరాడదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడు కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను.